హాయ్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ 2025కు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. దగ్గర 5,000 సీట్ల వరకు అయితే కూడా ఫ్రీగా రాబోతున్నాయి. అది ఏమిటి అనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే కూడా ఉంటుంది ఈ వీడియోలో. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు ప్రతిరోజు మంచి అప్డేట్స్ అయితే కూడా తీసుకొస్తాను. అదేవిధంగా మీరు ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డ్రోన్స్ లాంచ్ చేస్తున్నారు. రియల్ వరల్డ్ టెక్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్నారు. వినగానే అన్బిలీవబుల్ కదా, కానీ ఇది ఎన్ఐటీలో మాత్రం నిజమే. వేరే కాలేజెస్లో థియరీ మాత్రమే ఉంటుంది, కానీ ఎన్ఐటీలో మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచే రియల్ వరల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్ అయిపోయింది, బెస్ట్ కాలేజ్లో సీట్ కావాలి అంటే బెస్ట్ ర్యాంక్ రావాలి. కానీ మంచి కాలేజ్ అంటే ఏముండాలి? జస్ట్ డిగ్రీ కాకుండా ఫ్యూచర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి. ఎన్ఐటీ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్తాను. 4 years ఆఫ్ బీటెక్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్స్ అయితే కూడా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసిన టాప్ 1% ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసిన కర్కులం ఉంది. ఫస్ట్ ఇయర్ నుంచే వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ బిల్డ్ చేయడం నేర్పిస్తారు. 3,000+ కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేశారు కాబట్టి డైరెక్ట్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ఎన్ఐటి హైదరాబాద్ అండ్ విజయవాడలో కూడా ఉంది. బెస్ట్ ఫ్యూచర్ కావాలి అంటే ఎన్ఐటీలో జాయిన్ అవ్వండి. మరి ఎన్ఐటీలో అయితే కూడా అడ్మిషన్స్ అయితే కూడా ఓపెన్ అయ్యండి. ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 6th అయితే కూడా ఉంటుంది. ఆపర్చునిటీ అయితే కూడా మిస్ అవ్వద్దు. డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఫామ్ ఫిల్ చేసి ఎగ్జామ్కి అయితే కూడా అటెండ్ అవ్వండి. ఒక్కసారి అయితే మీరు ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే కూడా చూడండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి పోయినసారి 2024కి సంబంధించి అసలుకి ఎవరికి ఏపీలో ఎవరికి సీట్స్ వచ్చాయనేది కూడా మీకు క్లారిటీగా మెన్షన్ చేస్తున్నా చూడండి. దగ్గర టాప్ 10 వరకు మనకి ఇందులో మొదటి ర్యాంక్ వచ్చేసరికి విశాఖపట్నం అండ్ కర్నూలు, అండ్ థర్డ్ వచ్చేసరికి తెలంగాణ వచ్చింది, 4th తెలంగాణ, అండ్ 5th వచ్చేసరికి ఏపీ కర్నూలు, ఏపీ అనంతపూర్. ఇలాంటివన్నీ మనకి టాప్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతుంది ఏంటి అంటే కొంచెం క్లారిటీగా అయితే కూడా మీరు వినండి. మొదటిగా ఏంటి అంటే ఎంసెట్ అంటే పోయినసారి మనకి తెలంగాణలో 2024లో ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఏపీ స్టూడెంట్స్దే పై చేయి అనేది చెప్పుకోవచ్చు. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ న్యూస్ ఆర్టికల్, అంటే ఇక్కడ మన న్యూస్ ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే దగ్గర వాళ్ళదే దగ్గర టాప్ 10లో కానివ్వండి, టాప్ 50లో కానీ దగ్గర మనకి. అండ్ ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళదే అయితే కూడా పై చేయి అయితే కూడా ఉండేదన్నమాట. అండ్ ఇది నేను చెప్తుంది కదండి, మీరు న్యూస్ ఆర్టికల్ అయితే ఇక్కడ చదవండి. అండ్ టాప్ ర్యాంక్స్ అన్నీ కూడా మనకి ఏపీ వాళ్ళకే అయితే వస్తాయి. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ అంటే ఏంటి బ్రో అని చాలామంది అడుగుతారు కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి. మనకి చూసుకోవచ్చు పోయినసారి టాప్ ర్యాంక్స్ సగం వరకు అయితే కూడా ఏపీ విద్యార్థులే దక్కించుకున్నారు. మరి ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ కానివ్వండి విభాగాల్లో టాప్ ర్యాంకులు అయితే కూడా మనకి ఏపీ స్టూడెంట్సే మనకి ఇక్కడ సాధించారన్నట్లయితే కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి డౌట్ రావచ్చు, బ్రో మీరు ఏంటి ఇది చూపిస్తున్నారు, టాప్ ర్యాంక్ వాళ్ళది అంటున్నారు, సీట్లు ఫ్రీ అంటున్నారు, ఇదంతా ఏంటి అని ఇక్కడ మీకైతే డౌట్ వచ్చే ఉంటుంది ఈ లోపు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను ఫ్రీ సీట్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. దగ్గర ఇంతకుముందు మనకి ఏపీ వాళ్ళకైతే కూడా మనకి మన దాంట్లో అంటే మన టీఎస్ ఎంసెట్కి సంబంధించి వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి అయితే కూడా అవకాశం అయితే ఉండేది. కానీ ఈసారి అయితే కూడా మనకి అట్లాంటి ఏపీ స్టూడెంట్స్కి అవకాశం అయితే లేదు. ఏపీ స్టూడెంట్స్ అయితే కూడా టీఎస్ ఎంసెట్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ రాయడానికి అయితే కూడా ఎలిజిబిలిటీ అయితే కూడా లేదు కాబట్టి ఇప్పుడు మనకి ఏదైతే టాప్ ర్యాంక్స్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా టాప్, ఇప్పుడు మీకు ఫ్రీ సీట్ ఎవరికి వస్తుంది? అసలుకైతే 10K ర్యాంక్ బిలో వచ్చిన వారి విద్యార్థులందరికీ కూడా ఫ్రీ సీట్ అనేది కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఏపీ వాళ్ళదే దగ్గర ఏపీ వాళ్ళది, నాన్ లోకల్ వాళ్ళది, ఇవన్నీ తీసేగాను దగ్గర వాళ్ళకి ఒక 5,000 సీట్స్ వరకు అయితే కూడా మనకి వస్తాయన్నమాట. అయితే ఈ 5,000 సీట్స్ మన ఏపీ వాళ్ళు ఈసారి రాయట్లేరని అనుకోండి. అండ్ నాన్ లోకల్ వాళ్ళు చూసుకుంటే నాన్ లోకల్ వాళ్ళు దగ్గర అంటే వాళ్ళకి ఎక్కువ ఏదో అన్ని లింక్స్ పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా ఈసారి ఎక్కువ ఛాన్స్ అయితే కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటి అంటే దగ్గర ఈ 5,000 సీట్ల వరకు అయితే కూడా ఈసారి మీకు ఆపర్చునిటీ అయితే కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఏపీ స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామ్ మన టీఎస్ ఎగ్జామ్స్ రాయట్లేరు. అండ్ ఇది టీఎస్ ఎవరైతే టీఎస్ ఎంసెట్లో తెలంగాణలో చదివే స్టూడెంట్స్కి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవాలి. అండ్ ఈసారి ఎక్కువ ఆపర్చునిటీ అయితే ఉంది 10K బిలో ర్యాంక్ రావడానికి. కాబట్టి కొంచెం మీరు ప్రిపరేషన్ అనేది గట్టిగా చేసుకుంటే మాత్రం మీరు తక్కువ టైంలో మనకి ఈ యొక్క తొందరలో అయితే కూడా మీకు అండర్ 10,000లో ర్యాంక్ అయితే కూడా కొట్టొచ్చు. అండ్ కొట్టిన తర్వాత మీకు ఈజీగా ఈ యొక్క మనకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే కూడా వస్తుంది. ఇదండి ఓవరాల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారి టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ రాయట్లేరు కాబట్టి 5,000 సీట్స్ వరకు అయితే కూడా నాన్ లోకల్ ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే ప్రతి సంవత్సరం ఇట్లాంటి కొట్టేదన్నమాట. ఈసారి వాళ్ళు రాయట్లేరు కాబట్టి
సో ఈ 5000 సీట్స్ ఫ్రీ అవుతున్నాయి కాబట్టి సో టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మంచిగా చదివే విద్యార్థులు కొంచెం ప్రాపర్ ప్లాన్ పెట్టుకొని సో మనకి ఎంసెట్కి ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు అండర్ 10,000 ర్యాంక్లో మీకు ఫ్రీగా అయితే కూడా సీట్ రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేస్తానైతే భావిస్తున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.